రీసెట్, రీఫోకస్, రీఅడ్జస్ట్, రీస్టార్ట్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ నీడ్ టు, నెవర్ గివ్ అప్. ఇది ఎందుకు చెప్తున్నానంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ రొటీన్ చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక 1-2 months చేసి లైక్ వాకింగ్ కానీ జిమ్ కానీ చేసి మధ్యలో ఏదో కారణం చేత కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట. ఆ గ్యాప్ రాగానే ఏం చేస్తారంటే కంప్లీట్గా ఆపేస్తారు. అలా చేయకండి, రైట్? అట్లీస్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేయండి సో దట్ మన బ్రెయిన్కి ఆ రొటీన్ అలవాటైనంత వరకు ఖచ్చితంగా ప్రొసీడ్ అవ్వండి, మధ్యలో వదిలేయకండి. బికాస్ మన మైండ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనం ఆ రొటీన్ ఆపామనుకో అదే రొటీన్కి అలవాటు అవుతుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అనమాట. ముందు వాకింగ్ చేస్తుండే. సో వాకింగ్ వల్ల మనకి బేసికల్గా ఓన్లీ కార్డియోకే హెల్ప్ అవుతుంది, రైట్? స్ట్రెంగ్త్ అని ఏం అనిపించట్లేదు. సో అందుకే ఏం చేశానంటే ఒక 2 months బ్యాక్ జిమ్ స్టార్ట్ చేశాను. జిమ్ 1 month వెళ్ళాను. సమ్హౌ ఏదో ఒక కారణం చేత అంటే లైక్ మధ్యన గ్యాప్ వచ్చి వెకేషన్ అట్లా ఇట్లా వెళ్ళేసరికి గ్యాప్ రావడం వల్ల ఏమైపోయిందంటే జిమ్ అనేది డిస్కంటిన్యూ అయిపోయింది. సో మళ్ళీ నేను రీస్టార్ట్ చేయడానికి ఒక 1 month పట్టింది. సో అట్లీస్ట్ ఎంత డిలే అయినా సరే బట్ ప్లీజ్ రీస్టార్ట్, అదర్వైజ్ అవర్ హెల్త్ ఈజ్ గోయింగ్ టు బికమ్ వర్స్ట్. సో ఎనీథింగ్ దట్ యూ స్టాప్ యూ కెన్ డెఫినెట్లీ రీస్టార్ట్.